తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్సీఏ సంక్రాంతి పండుగతో పాటు రిపబ్లిక్ డే వేడుకలను ఒకేసారి నిర్వహించి అమెరికా గడ్డపై తెలుగు సంస్కృతిని చాటి చెప్పింది. ఈ సందర్భంగా టీఎల్సీఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన వి నాగేంద్ర గుప్తాను పలువురు అభినందించారు. ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా నాగేంద్ర గుప్తాని సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తిరుమలరావు తిపిర్నేనితో పాటు 2026 సంవత్సరానికి గాను ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. అమెరికాలో ప్రారంభమైన తొలి తెలుగు సంఘం తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం టీఎల్సీఏ న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారిని ఏకతాటిపైకి తీసుకొస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. 55 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన టీఎల్సీఏలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్గా చైర్మన్గా వి నాగేంద్ర గుప్తా బాధ్యతలు చేపట్టారు. టీఎల్సీఏలో 23 సంవత్సరాలకు పైగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా, అధ్యక్షుడిగా, జీవిత ట్రస్టీగా ఆయన సేవలందించారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలిచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 55 సంవత్సరాలుగా టీఎల్సీఏ తెలుగు భాష, సాహిత్యం మరియు సంస్కృతికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి రిపబ్లిక్ డే వేడుకలకి విశేష స్పందన వచ్చింది అన్నారు. ఈ వేడుకల్లో భాగంగా బీఓటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన నాగేంద్ర గుప్తాని పలువురు అభినందించారు. ఇక వేదికపై తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా నాగేంద్ర గుప్తాని సన్మానించి సత్కరించారు. ఇక బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన తిరుమలరావు తిపిర్నేనితో పాటు నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను తిరుమలరావు వివరించారు. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం 55 వసంత సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సంక్రాంతి సంబరాలు 26 జనవరి ఇండియా రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఇవాళ నేను ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి బోర్డు చైర్మన్గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మా న్యూయార్క్ తెలుగు సభ్యులందరూ వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తే మనకు ఇండియా నుంచి యాక్చువల్లీ యాక్టర్స్ పర్ఫార్మర్స్ అక్కర్లేదు, అంత చక్కగా వాళ్ళ నృత్యాలు, కల్చర్, లిటరీ ప్రోగ్రామ్ చాలా బాగా చేస్తున్నారు. సో అందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. తెలుగు సోదరులందరికీ వందనాలు. నా పేరు తిపిర్నేని తిరుమలరావు. నేను ఇక్కడ న్యూయార్క్లో 53 సంవత్సరాలుగా ఉన్నాను. అందులో మన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘానికి సేవలు చేస్తూ సంతోషిస్తున్నాను. ఇప్పుడు మన ప్రస్తుత చైర్మన్ బీఓటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ వి నాగేంద్ర గుప్తా గారు కూడా మనకు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఈ సంవత్సరం 2026లో మనందరినీ మన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘాన్ని ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మనం తెలుగు భవనం కింద మన టీఎల్సీఏకి ఒక తెలుగు భవనాన్ని 2 ఏళ్ళ కింద సంవత్సరం కిందనే కొన్నాం. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా డొనేషన్స్ కావాలి. నేను కొద్దిగా ఇచ్చాను, సో $250,000. బట్ ఇంకా మనకి సుమారుగా ఒక 2 మిలియన్లు ఉంటే దాన్ని మంచి ఆడిటోరియం కింద చేయొచ్చు. దాని గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం. మన న్యూయార్క్ ఏరియాలో మన తెలుగు మంత్రులు, మన టీఎల్సీఏ సభ్యులంతా కూడా ముందుకు వచ్చి సహకారాన్ని, సపోర్ట్ని అందించాలని చెప్పి ప్రార్థిస్తున్నాను.